శక్తులే మాయమ్మ అవి మొక్కలు కావమ్మా. ఆదిమయుగమున అలసటగున్న మనిషిని అక్కున చేర్చుకున్నవి, మనిషిని అక్కున చేర్చుకున్నవి. బానిస యుగమున శత్రువు పైన విసిరినట్టి విల్లంబులైనవి, విసిరినట్టి విల్లంబులైనవి. భూస్వామ్య యుగమున రైతు బిడ్డకు సాదుకున్న సాధనంబులైనవి. కార్మిక యుగమున దోపిడి పైన ఎత్తినట్టి చెండలైనవి. అవి మొక్కలు కావమ్మా. ఉడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలు యమ్మా. ఆకలి ఉన్న ప్రాణి కోటికి అన్నం పెట్టే కల్పతరువులు, అన్నం పెట్టే కల్పతరువులు. తనలో పుట్టిన పండ్ల రసంతో దప్పిక తీర్చే దానమూర్తులు, దప్పిక తీర్చే దానమూర్తులు. కూడునిచ్చును కూడునిచ్చును వాయువిచ్చు ప్రాణవాయువిచ్చును. నవరస మధుర సంగీతములకు వరుస కూర్చు వాయిద్యములైనవి. అవి మొక్కలు కావమ్మా. ఉడమి తల్లి దేహానికి మొలచిన రెక్కలు యమ్మా. అందమును ఆరోగ్యమునిచ్చే ఆయుర్వేదపు మందులైనవి, ఆయుర్వేదపు మందులైనవి. చందనమిచ్చి మనిషి జాతిని పునీతము చేసే గంధములైనవి, కృతము చేసే గంధములైనవి. పచ్చటి ఆకృతి ప్రకృతికిచ్చి పసిడి పంటల చందములైనవి. ఈ పశుపక్షాదుల నెరవులై ఈ భూమి తల్లిపై కొలువు తీరినవి. అవి మొక్కలు కావమ్మా. ఉడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలు యమ్మా. భావితరాలకు మొక్కలు నాటే బాధ్యత మనమే నేర్పించాలి, భావితరాలకు మొక్కలు నాటే బాధ్యత మనమే నేర్పించాలి. మొక్కకు మనకు ఉన్న చక్కటి బంధం ఎట్లో వివరించాలి. మనిషికి ఒక్క మొక్క నాటమని, మనిషికి ఒక్క మొక్క నాటమ మానవత్వమును కట్టి లేపాలి. అవి మొక్కలు కావమ్మా. ఉడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలు యమ్మా.